ఒకసారి ఈ వీడియో చూడండి. నార్మల్గానే ఉంది కదా, బట్ ఆ వీడియో ఒక ప్రాణాన్ని తీసింది. మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను, హానెస్ట్గా ఆన్సర్ చెప్పండి. ఒక మనిషి లైఫ్ని డిస్ట్రాయ్ చేయాలంటే ఎంత టైం పడుతుంది? డేస్, ఇయర్స్, మంత్స్? ఇవేమీ కాదు, జస్ట్ సెకండ్స్. ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటూ బ్రతికే ఒక సగటు మనిషి జీవితాన్ని నాశనం చేయడానికి జస్ట్ సెకండ్స్ చాలు. అలా నాశనమైన 40 సంవత్సరాల దీపక్ గురించే ఈరోజు వీడియో. ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి, హడావిడిగా ఆఫీస్కి రెడీ అయ్యి బస్సు ఎక్కిన మీకు ఆ బస్సు ఎంత రష్గా ఉందో, మీ పక్కన ఎవరు నుంచున్నారో గమనించే స్థితిలో కూడా మీరు లేరు. ఆఫీస్కి టైంకి ఎలాగోలా వెళ్ళడమే మీ మైండ్లో ఉంది. ఎలాగోలా ఆఫీస్కి వెళ్ళిపోయారు, కానీ ఈవినింగ్ ఇంటికి వచ్చే టైంకి సోషల్ మీడియా అంతా ఒక వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో మీరు మార్నింగ్ బస్సులో ట్రావెల్ చేస్తున్న వీడియో. మీ ఫేస్ వైరల్ అయిపోయింది. రద్దీగా ఉన్న బస్సులో ఒక ఆడ మనిషిని అసభ్యంగా టచ్ చేశారని సోషల్ మీడియా అంతా మిమ్మల్ని ఒక మాన్స్టర్లా చూస్తుంది. ఇమాజిన్ చేసుకుంటేనే కాళ్ళు వణుకుతున్నాయి కదా. ఎగ్జాక్ట్గా దీపక్కి ఇదే జరిగింది. కొలికోడిలోని గోవిందపురం ఏరియాలో ఉండే 40 సంవత్సరాల దీపక్ టెక్స్టైల్స్ సేల్స్ మేనేజర్. దీపక్ ఒక ఆర్డినరీ మ్యాన్. అతనిది చాలా ఆర్డినరీ లైఫ్ కూడా. ప్రతిరోజులాగే జనవరి 16న ఆఫీస్కి వెళ్ళటం కోసం పయ్యనూరు బస్ స్టాప్ నుంచి KSRTC బస్సు ఎక్కాడు. బస్సు బాగా రద్దీగా ఉంది అండ్ దీపక్కి సీటు కూడా దొరకలేదు. అదే బస్సులో షిమ్జితా ముస్తఫా కూడా ఎక్కింది. ఈమె ఒక సైకాలజిస్ట్ అండ్ లెక్చరర్ కూడా. సో బస్సు క్రౌడెడ్గా ఉండటంతో దీపక్ ఇంకా షిమ్జిత పక్కపక్కనే నుంచోవాల్సి వచ్చింది. ఇలా నుంచున్న టైంలో దీపక్ తనని ఇన్అప్రాప్రియేట్గా టచ్ చేయడానికి ట్రై చేస్తున్నాడని షిమ్జిత ముస్తఫాకి అనిపించింది. దాంతో వెంటనే తన మొబైల్ తీసి దీపక్ని రికార్డ్ చేయటం మొదలుపెట్టింది. ఆ రికార్డ్ చేసిన వీడియోని ఒకసారి ప్లే చేస్తాను, మళ్ళీ చూడండి. సో దీపక్ వేరే ఆడవాళ్ళని చూస్తూ ఉండటం ప్లస్ తన దగ్గరికి వచ్చి అసభ్యంగా టచ్ చేయడానికి ప్రయత్నం చేయటం చూసి షిమ్జిత ఈ వీడియోని తీసిందంట. ఓకే, మంచి విషయమే. ఎందుకంటే బస్సులలో, ట్రైన్లలో ఆడవాళ్ళని ఇన్అప్రాప్రియేట్గా టచ్ చేసేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎవరో ఒకరు ఆ లేడీని టచ్ చేయడానికి ట్రై చేయటం, ఆ లేడీ వీడియో తీసి వెంటనే ఎలా టచ్ చేసిన వాడిని చెంప పగలగొట్టడం, ఇలాంటివి చాలా చూసాం మనం సోషల్ మీడియాలో. సో షిమ్జిత ఇలా వీడియో తీయాలి అనుకోవడం కొత్త ఏం కాదు. అయితే మిగతా ఇన్సిడెంట్స్లో వీడియో తీసిన తర్వాత అందరూ గొడవ చేయటం లేదా తప్పు చేసిన వాడిని కొట్టడం చేశారు. కానీ షిమ్జిత మాత్రం తాను తీసిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది. ఆ వీడియోకి 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. దీపక్ తనని ఇంటెంట్తో డెలిబరేట్గా టచ్ చేశాడని షిమ్జిత ఆ సోషల్ మీడియాలో తాను పోస్ట్ చేసిన వీడియో కింద డిస్క్రైబ్ చేస్తుంది. సో ఎప్పుడైతే షిమ్జిత పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయిందో ప్రతి ఒక్కరూ దీపక్ని తిట్టడం మొదలుపెట్టారు. అతని క్యారెక్టర్ని అసాసినేట్ చేశారు. అతని మీద ఆన్లైన్లో హేట్ విపరీతంగా పెరిగిపోయింది. చుట్టుపక్కల వాళ్ళకు కూడా సరిగ్గా తెలియని దీపక్ గురించి కేరళ మొత్తం స్ప్రెడ్ అయింది. సొసైటీలో అతనికి ఉన్న రెస్పెక్ట్ మొత్తం పోయింది. ఈ ఆన్లైన్ షేమింగ్ని దీపక్ తట్టుకోలేకపోయాడు. జస్ట్ కొన్ని సెకండ్స్ వ్యవధి ఉన్న వీడియో అతని లైఫ్ని తలకిందులు చేస్తుంది. అతను తట్టుకోలేకపోయాడు. జనవరి 18 మార్నింగ్ టైం దీపక్ తన రూమ్ నుంచి బయటికి రాకపోవడంతో అతని పేరెంట్స్ డోర్ కొట్టారు. నో రెస్పాన్స్. కాల్ చేశారు, దీపక్ ఆన్సర్ చేయలేదు. వెంటనే నైబర్స్ని పిలిచి తలుపులు పగలగొట్టారు. లోపల దీపక్ చేసుకుని చనిపోయి కనిపించాడు. దీపక్ రిలేటివ్స్ చెప్పిన దాని ప్రకారం షిమ్జిత పోస్ట్ చేసిన వీడియో వైరల్ అయిన తర్వాత దీపక్ బాగా మెంటల్ స్ట్రెస్కి గురయ్యాడంట. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం దీపక్ ఎవరితో గొడవలు పెట్టుకోడు అండ్ కాంట్రవర్సీస్కి బాగా దూరంగా ఉంటూ ఉంటాడంట. సో ఈ వీడియో వైరల్ అవటం, ఆన్లైన్లో క్యారెక్టర్ అసాసినేషన్, షేమింగ్ ఇదంతా దీపక్ పైన ఒక్కసారిగా భారీగా పడింది. దాంతో బాగా డిప్రెస్ అయిపోయి దీపక్ చేసుకున్నాడు. పోలీసులు దీపక్ ది అన్యాచురల్ డెత్ అని రిజిస్టర్ చేశారు అండ్ కొలికోడి మెడికల్ కాలేజ్ పోలీసులు దీపక్ డెత్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. దీపక్ లెటర్ లాంటిది ఏమీ రాయలేదు, కానీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం షిమ్జిత పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవటం, దానివల్ల వచ్చిన హేట్ వల్లనే దీపక్ తన ప్రాణాలని తీసుకున్నాడు అని అంటున్నారు. ఆన్లైన్లో డెత్ థ్రెట్స్ ఏమైనా వచ్చాయా లేదా
చేసుకునేలాగా ఎవరైనా దీపక్ని హెరాస్ చేశారా, ఇలా అన్ని యాంగిల్స్ నుంచి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. మర్చిపోయాం, షిమ్జిత మాత్రం దీపక్ తనని సెక్షువల్ ఇంటెంట్తోనే టచ్ చేశాడు అని, అందుకే అలా వీడియో తీసి పోస్ట్ చేశానంటుంది. షీ స్టాండింగ్ బై హర్ వర్డ్స్. సో ఇది జరిగిన దాని గురించి డీప్గా మాట్లాడే ముందు నేను ఒక విషయం క్లారిఫై చేయాలి. నేను ఎప్పుడు కూడా ఏ జెండర్కి సపోర్ట్ చేయను, నేను ఎప్పుడు ఈక్వాలిటీని సపోర్ట్ చేస్తాను. నా దృష్టిలో ఆడ మగ కాదు ముఖ్యం, ఏది రైట్ ఏది రాంగ్, దట్స్ ఇట్. నా ఓల్డ్ వీడియోస్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, బట్ ఇది సెన్సిటివ్ ఇన్సిడెంట్ కాబట్టి ఒకసారి గుర్తు చేస్తున్నాను. అండ్ ఇంకా ఇన్సిడెంట్ విషయానికి వస్తే, దీపక్ తప్పు చేశాడా లేదా అనేది కొంచెంసేపు పక్కన పెడదాం. నాకు ఆ వీడియో చూసినప్పుడు ఆ అమ్మాయి దీపక్ దగ్గరికి వెళ్ళినట్లు నాకు అనిపించింది. బట్ ముందు ఏం జరిగిందో మనకి తెలియదు. బట్ ఈ ఇష్యూ హైలైట్ అయింది సోషల్ మీడియా వల్లనే కాబట్టి సోషల్ మీడియాలో నేను చూసిన కొన్ని ఆర్గ్యుమెంట్స్ని మీ ముందు పెడతాను. షిమ్జిత తీసిన వీడియోలో దీపక్ క్లియర్గా ఆమెకి టచ్ అవుతున్నాడు. టచ్ అవ్వడానికి టచ్ చేయడానికి డిఫరెన్స్ ఉంది. బస్సు రద్దీగా ఉండటం వల్ల దీపక్ యాక్సిడెంటల్గా వచ్చి షిమ్జితాకి తగిలాడు. అండ్ వీడియోలో చూస్తే తగిలిన తర్వాత అతను ముందుకు వెళ్ళటం కనిపిస్తుంది. సో అతను సెక్షువల్ ఇంటెంట్తో షిమ్జితాని టచ్ చేయలేదు అని చాలామంది వాదిస్తున్నారు. అండ్ షిమ్జిత వీడియో తీసే విధానం చూస్తే వీడియోలో తాను చిన్నగా స్మైల్ ఇస్తూ దీపక్ వైపు జరుగుతోంది. లైక్ క్రైమ్ జరిగితే వీడియో తీద్దాం అని కాకుండా క్రైమ్ని జరిగేలా చేసి వీడియో తీద్దాం అనే ఇంటెన్షన్తో షిమ్జిత వీడియో తీసిన ఉందని నెటిజన్స్ అంటున్నారనమాట. ఇక్కడ నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే, నిజంగా దీపక్ తన్ని ఇంటెంట్తో టచ్ చేశాడు అని షిమ్జితాకి అనిపించి ఉంటే అక్కడే బస్ ఆపించి గొడవ చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీపక్ మీద కంప్లైంట్ చేసి ఉండొచ్చు. అండ్ తన దగ్గర ఉన్న వీడియోని ప్రూఫ్గా సబ్మిట్ చేసి ఉంటే పోలీసులు విచారించి దీపక్ తప్పు చేశాడా లేదా అని డిసైడ్ చేసి ఒకవేళ దీపక్ తప్పు చేసినట్లు ప్రూవ్ అయితే అతనికి తగిన పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. కానీ షిమ్జిత తాను తీసిన వీడియోని డైరెక్ట్గా సోషల్ మీడియాలో పెట్టేసింది. జస్టిస్ కావాలి అనుకుని ఉంటే తాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్గా ఇవ్వాల్సింది. అది కూడా కాదనుకుంటే అక్కడే దీపక్ని నిలదీసి అడగాల్సింది. బట్ తను వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాల్సిన అవసరం ఏంటి? దీనికి కూడా నెటిజన్స్ దగ్గర ఒక ఆర్గ్యుమెంట్ ఉంది, అదే ఫేమ్ బెయిట్. ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత షిమ్జిత ఫాలోవర్స్ 9K నుంచి ఓవర్ నైట్లో 1,14,000కి అయ్యారంట. బట్ ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు కూడా తెలియదు, ఎందుకంటే నేను ఆ అకౌంట్ ఓపెన్ చేసి చూసినప్పుడు 10K ఫాలోవర్సే ఉన్నారు. బట్ ఈ ఫాలోవర్స్ ఇంక్రీజ్ అవ్వటం అనేది నిజమా కాదా అనేది నాకు కూడా పెద్ద క్లారిటీ లేదు. బట్ తాను పోస్ట్ చేసిన వీడియోకి మాత్రం 2 మిలియన్ వ్యూస్ వచ్చాయి. సో సోషల్ మీడియా ఫాలోయింగ్ కోసం షిమ్జిత ఇలా చేసింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ రాంగ్ఫుల్గా అసాల్ట్ ఎలిగేషన్స్ వేసి అమాయకుల్ని బలి తీసుకోవటం ఇది ఫస్ట్ టైం ఏం కాదు. 2015లో ఢిల్లీలో జరిగిన సర్వజిత్ సింగ్ ఇన్సిడెంట్ గురించి మీరు ఎంతమందికి గుర్తుంది? 2015 ఆగస్టు 23న ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజ్కి చెందిన జస్లిన్ కౌర్ తన ఫేస్బుక్ ప్రొఫైల్లో ఒక వ్యక్తి ఫోటో అప్లోడ్ చేసి అతను తనని హెరాస్ చేసి ఏం చేసుకుంటావో చేసుకుని నా మీద కంప్లైంట్ ఇచ్చి చూడు నేను చేస్తాను అని బెదిరించాడని ఆ పోస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసింది. కౌర్ పెట్టిన ఆ పోస్ట్ బాగా వైరల్ అయిపోయింది అనమాట. కొన్ని గంటల్లోనే ఆ వ్యక్తిని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నారు. అతని పేరు వచ్చేసి సర్వజిత్ సింగ్ అనమాట. అయితే పోలీసులు సింగ్ని అరెస్ట్ చేయడానికి ముందే సింగ్ ఆ కౌర్ పెట్టిన పోస్ట్ కింద తన వర్షన్ని కామెంట్ చేశాడు. ఢిల్లీలోని తిలక్ నగర్ దగ్గర ఉన్న రెడ్ లైట్ దగ్గర సింగ్ లెఫ్ట్ టర్న్ తీసుకుంటూ ఉండగా జస్లిన్ కౌర్ అతని దగ్గరికి వచ్చి నేను ట్రాఫిక్ కంట్రోల్కి హెల్ప్ చేస్తున్నాను, రెడ్ సిగ్నల్ జంప్ చేయొద్దు అని సింగ్ చెప్పిందంట. దానికి సింగ్ వచ్చేసి నేను రెడ్ లైట్ జంప్ చేయట్లేదు, ఇది ఫ్రీ లెఫ్ట్ టర్న్, మీకు తెలుసు కదా సిగ్నల్ పడిన తర్వాత లెఫ్ట్ టర్న్ ఫ్రీగా వెళ్ళిపోవచ్చు, సో నేను అలా ఫ్రీ లెఫ్ట్ తీసుకుంటున్నాను, ఒకవేళ నీకు సిగ్నల్ జంప్ చేయాలని ఉంటే నువ్వు చేసుకో అని అన్నాడంట. అంతే, జస్లిన్ కోపంతో ఊగిపోతూ ఫోన్ బయటికి తీసి సింగ్ని అతని బైక్ని ఫొటోస్ తీసి పోలీసులు కంప్లైంట్ చేస్తానని బెదిరించడం స్టార్ట్ చేసిందంట. అందరూ కౌర్ పెట్టిన పోస్ట్నే పట్టించుకున్నారు కానీ దాని కింద సింగ్ ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఎవరు కేర్ చేయలేదు. అందరూ అతన్ని పర్వర్ట్ అని హెరాసర్ అని ముద్ర వేశారు. జస్లిన్ మాత్రం స్టార్ అయిపోయింది. ఆమె ధైర్యాన్ని చూపించిందంటూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ బిఎస్ బసి ఆమెకి 5,000 రూపాయల రివార్డు కూడా అనౌన్స్ చేశాడు అనమాట. ఇన్ఫ్యాక్ట్ అప్పటి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా ఆమెను మెచ్చుకున్నాడు. జస్లిన్ని మెచ్చుకున్న వాళ్ళలో బాలీవుడ్ యాక్ట్రెస్ సోనాక్షి సిన్హా కూడా ఉందన్నమాట. కానీ ఒక్క రోజులో సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. పోలీసులు ఇన్సిడెంట్ని ఇన్వెస్టిగేట్ చేస్తూ అక్కడ ఐ విట్నెస్గా ఉన్న విశ్వజిత్ సింగ్ని క్వశ్చన్ చేశారనమాట. అప్పుడు అసలు విషయం బయటపడింది. అసలు సర్వజిత్ సింగ్ది ఏ తప్పు లేదు, అనవసరంగా నోరు పడేసుకొని బూతులు తిట్టింది జస్లినే అని ఐ విట్నెస్ చెప్పడంతో సోషల్ మీడియా అంతా ఒక్కసారిగా ప్లేట్ తిప్పేసి సర్వజిత్ని పోగొట్టడం మొదలుపెట్టింది. సోనాక్షి సిన్హా కూడా సర్వజిత్కి సారీ చెప్పిందనమాట. ఇలాంటి ఫేక్ సెక్షువల్ మిస్కండక్ట్ కేసులు తవ్వితే చాలా వస్తూనే ఉంటాయి. 2020లో అయితే 17 సంవత్సరాల మానవ్ సింగ్ ఇలాంటి ఫేక్ కేసు వల్లనే
తీసుకొని చచ్చిపోయాడు. మే 4, 2020 నైట్ హ్యాపీగా పేరెంట్స్తో డిన్నర్ చేసిన మానవ్ సింగ్ ఆ తర్వాత పడుకునే ముందు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే మానవ్ సింగ్ మిస్కండక్ట్కి పాల్పడ్డాడని పోస్ట్ కనిపించింది. అంతే, అతని మీద సైబర్ బుల్లింగ్ స్టార్ట్ అయింది. ఇష్టం వచ్చినట్లు తిట్టడం, షేమింగ్ అవన్నీ తట్టుకోలేక అదే రోజు రాత్రి మానవ్ బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోయాడు. ఇలా ఫేక్ కేసులు చాలా ఉన్నాయి. సో ఇప్పుడు తప్పు షిమ్జితాది అంటావా క్రాంతి అంటారేమో. నో, షిమ్జితా వీడియో తీయాలి అనుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. అండ్ బస్సులో కానీ ట్రైన్స్లో కానీ ట్రావెల్ చేసే ఆడవాళ్ళు తమకు జరిగే మిస్కండక్ట్ని ఖచ్చితంగా రికార్డ్ చేయాలి. ఎందుకంటే మన దేశంలో ఆడవాళ్ళు ప్రతిరోజు హెరాస్మెంట్కి గురవుతూ ఉంటారు. రికార్డింగ్ లేకపోతే తమకి జరిగేవి ప్రూవ్ చేయలేరు. పోలీసులు అడిగే హ్యూమిలేటింగ్ క్వశ్చన్స్ని ఆన్సర్ చేయలేరు. సో రికార్డింగ్స్ చేయటంలో అసలు తప్పు లేదు. కానీ ప్రాబ్లం రికార్డింగ్ది కాదు, వెరిఫికేషన్ లేకుండా సోషల్ మీడియాలో పబ్లిష్ చేయటం. అదే షిమ్జితా కూడా చేసింది. ఆ వీడియో పోలీసులకి కంప్లైంట్ ఇచ్చి ఒకవేళ వాళ్ళు యాక్షన్ తీసుకోకపోయి ఉంటే అప్పుడు పబ్లిష్ చేయాల్సింది. కానీ షిమ్జితా అఫీషియల్గా ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదు, వార్నింగ్ ఇవ్వలేదు, అతన్ని కొట్టలేదు, తిట్టలేదు, ఏం చేయలేదు. జస్ట్ సోషల్ మీడియాలో పబ్లిష్ కొట్టేసింది. అండ్ దీపక్ చావ్కి కేవలం షిమ్జితాని తప్పు పట్టను. షిమ్జితా కంటే ఎక్కువ తప్పు సోషల్ మీడియా యూజర్స్ది. ఎప్పుడైతే షిమ్జితా వీడియో పోస్ట్ చేసిందో సోషల్ మీడియా యూజర్సే పోలీసులు అయిపోయారు. వాళ్ళే లాయర్స్ అండ్ జడ్జెస్ అయిపోయి తీర్పిచ్చేసి దీపక్ని నేరస్తుడిగా డిక్లేర్ చేసి పనిష్మెంట్ కింద సైబర్ బుల్లింగ్ అండ్ షేమింగ్ చేసి దీపక్ చావుకి కారణమయ్యారు. అండ్ ఇప్పుడు మళ్ళీ అదే సోషల్ మీడియా యూజర్స్ షిమ్జితా మీద అటాక్ చేశారు. దీపక్ చావుకి తానే కారణం అని ఆమె మీద సైబర్ బుల్లింగ్ స్టార్ట్ చేశారు. చేతిలో ఫోను, దానిలో నెట్ ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు కామెంట్ పెట్టడం చాలా ఈజీ. ఎవరి దాకా ఎందుకు, నేను ఏ వీడియో పోస్ట్ చేసినా అసలు కాంటెస్ట్కి సంబంధం లేకుండా కొంతమంది బూతులు తిట్టేవాళ్ళు ఉన్నారు. కానీ అలాంటి కామెంట్స్ని అందరూ తట్టుకోలేరు. దీపక్ లాంటి సున్నితమైన మనసు ఉన్న వాళ్ళు అసలు తీసుకోలేరు. వెరిఫికేషన్ లేకుండా దీపక్ని ఎలాగైతే హెరాస్ చేసి వికృతమైన ఆనందం పొందారో అలాంటి వాళ్ళు ఇప్పుడు షిమ్జితా మీద పడ్డారు. కానీ వాళ్ళ ఆనందం కోసం మొత్తం ఉమెన్ సేఫ్టీని డేంజర్లో పడేస్తున్నారు. ఎలా అంటారా, చెప్తాను చూడండి. ఇప్పుడు జరిగింది ఒక ట్రాజడీ. దాంట్లో షిమ్జితా అది తప్పు ఉండి ఉండొచ్చు. కానీ షిమ్జితా చేసిన దాన్ని ఉమెన్కి ఎగనెస్ట్గా వెపనైజ్ చేస్తే రేపు నిజంగా అసాల్ట్కి గురయ్యే వాళ్ళు తమకు జరుగుతున్న దాన్ని రికార్డ్ చేసే ధైర్యం చేయరు, సందేహిస్తారు. తమకు జరిగే అన్యాయాన్ని ఎదిరించడానికి గొంతెత్తలేరు. అప్పుడు నిజంగా బస్సులలో, ట్రైన్లలో ప్రిడేటర్స్ రెచ్చిపోతాయి. నాకు మైండ్ పోయే విషయం ఏంటంటే కొంతమంది దీపక్ చనిపోయినా పర్లేదు, ఇది ఒక లెసన్ అవుతుంది అంటున్నారు. మరి అలాంటి వాళ్ళని ఏం చేయాలో నాకు తెలియదు. బట్ ఇక్కడ దీపక్ కూడా కొంచెం ఆలోచించాల్సింది. ఎందుకంటే ఈరోజు కాకపోయినా రేపైనా నిజం బయటకు వస్తుంది కదా. నిజం రావడం లేట్ అవ్వచ్చు కానీ ఖచ్చితంగా బయటకు వచ్చేది కదా. సో కొంతసేపు వెయిట్ చేసి ఉంటే నిజం బయటకు వచ్చేది. ఆ ఢిల్లీ ఇన్సిడెంట్లో ఎలాగైతే జరిగిందో అట్లాగే జరిగి ఉండొచ్చు కదా. మేబీ కొంచెం ఆలోచించుంటే బాగుండేదేమో. బట్ అతను ఎంత డిప్రెషన్లో ఉన్నాడో మనకు తెలియదు కాబట్టి వీ కెనాట్ స్పీక్ అబౌట్ దట్. టెక్నాలజీ, పవర్, నాలెడ్జ్ అనేవి ప్రీషియస్ టూల్స్. వీటిని సరిగ్గా యూజ్ చేస్తే వండర్స్ జరుగుతాయి. కానీ వాటిని మిస్యూజ్ చేస్తే ఇలాంటివి జరిగి అమాయకులు బలైపోతారు. నాకు తెలిసి మీలో చాలామందికి నిజంగా దీపక్ ఇంటెంట్తోనే టచ్ చేశాడేమో అనే డౌట్ ఉంటుంది. ఎస్, చేశాడేమో, చేసి ఉండొచ్చేమో. కానీ అది ప్రూవ్ చేసే ఛాన్స్ జనాలు పోలీసులకు ఇవ్వలేదు. ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కూడా దీపక్ ఇవ్వలేదు. సోషల్ మీడియా ఆల్గారిథమే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అయిపోయింది. పబ్లిక్ ఒపీనియన్ కోర్టు తీర్పుగా మార్చేశారు. మీరు పెట్టే కామెంట్స్కి వచ్చే లైక్స్ నిజం కంటే ఇంపార్టెంట్ అని మీరు ఎప్పుడైతే ఫీల్ అవుతారో అప్పుడు న్యాయం అనేది చచ్చిపోతుంది. సో దట్స్ ఆల్ టుడే. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో పోస్ట్ చేయండి. అండ్ ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో తప్పకుండా మీ ఒపీనియన్ని షేర్ చేయండి. లెట్స్ డిస్కస్. ఇంకా వీడియోస్ చేయడానికి నాకు సపోర్ట్ చేయాలనుకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.